రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా తరుపుర వలసలో కృష్ణరాజును తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణంరాజు గుంటూరు నల్లపాడు పిఎస్ కు తరలించారు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం కృష్ణంరాజును మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ప్రముఖ ఛానల్ డిబేట్ లో రాజధాని అమరావతి మహిళలపై కృష్ణంరాజు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ వ్యాఖ్యలపై ఛానల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలపై పలు పిఎస్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే విషయంపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఇదే కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఎట్టకేలకు ఇటు రాజధాని అమరావతి మహిళలపై అయితే కృష్ణంరాజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మొత్తానికి ఆయనని అరెస్ట్ కూడా చేశారు. సో ఓవరాల్ గా ఆయన అరెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలపై రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు ఒక ఛానల్లో ఈ నెల 6వ తేదీన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొమ్మినేని శ్రీనివాస్ అలాగే సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా కృష్ణంరాజు, A2గా కొమ్మినేని శ్రీనివాసరావు, A3గా సాక్షి మేనేజింగ్ ఎడిటర్లని సాక్షి ఛానల్ని ముద్దాయిగా చేర్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా కృష్ణంరాజుని గత 5 రోజుల కాలంగా పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. 6 బృందాలుగా ఏర్పడి ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసి మరి గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గత 2 రోజులుగా ఆయన తలదాచుకుంటే పోలీసులు లొకేషన్ బేస్ చేసుకుని అదుపులో తీసుకున్నారు. రాత్రి 8:30 సమయంలో గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. దాదాపుగా 6 గంటల పాటు రాత్రి ఆయన సుదీర్ఘంగా విచారణ చేశారు. విచారణ చేసిన సమయంలో అనేక అంశాలకు సంబంధించి కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధానంగా దీంట్లో తన పాత్ర ఏమీ లేదు, తనకి పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ని బేస్ చేసుకునే తాను ఆ డిబేట్లో మాట్లాడినట్లు కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ఆయనకి మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మంగళగిరి న్యాయమూర్తి ఎదుట ఆయన హాజరుపరుస్తారు. ఆ తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావుని అలాగే కృష్ణంరాజుకు సంబంధించి వీరిద్దరిని కూడా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా మంగళగిరి కోర్టులో ఇవాళ కానీ రేపు కానీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు కృష్ణంరాజుకు సంబంధించి తనని చిత్రహింసలకు గురి చేస్తారు, అరెస్టు నుంచి ఉపశమనం కల్పించాలి, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి కూడా ఆయన ఏపీ హైకోర్టులో మొన్న అర్ధరాత్రి సమయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈరోజు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఈరోజు ఆయన ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ కూడా తొలగించే అవకాశం, వెనక్కి పంపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ముందస్తు బెయిల్ ఇచ్చారు, ఇప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి ఆ బెయిల్ పిటిషన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తోంది. రెగ్యులర్ బెయిల్ వేసుకునే అవకాశాలు మరొక వైపు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద రాజధాని మహిళలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఈ అంశాలకు సంబంధించి ఇటు పోలీసు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు, ఇటు కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఏ స్థాయిలో ఉంది? నిన్న మాజీ సీఎం ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ మహిళలు, రైతులు ప్రకాశం జిల్లాలో జగన్ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మహిళల్ని అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన అంశానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, కేసు నమోదు చేశారు కాబట్టి మరికొద్దిసేపట్లోనే కృష్ణంరాజుకు సంబంధించి కూడా మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.